నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఘోరం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ అని. ఎస్, ఇది గత కొద్ది రోజులుగా అంటే 2-3 రోజుల వ్యవధిలో జరుగుతున్న విషయం ఇది. కనీసం ఇటు ఏ మీడియా కూడా దీన్ని ప్రచురించే కార్యక్రమం చేస్తలేదు, ఆ ధైర్యం కూడా చేస్తలేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అటు ఎంజిఎం కావచ్చు, ఇటు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ఒక 5-6 గంటల కరెంటు పోయిందని సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది ఈ వార్త. కానీ అటు ఆరోగ్య శాఖ మంత్రి, ఇటు మీడియా కూడా ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు అవపడట్లే. అటు ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ఇటు మీడియా పైన ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలాంటి నోరు మెదపట్లేవు. అసలు ఏమవుతుంది అటు ఎంజిఎంలో కావచ్చు, ఇటు భువనగిరిలో కావచ్చు, ఏమవుతుంది అసలు ఒకసారి మీకు ఆ విజువల్స్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు అనేది మీకు ఒక చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ ఏదైతే ఒక మహిళ ఆ యొక్క ఏది సెలన్ బాటిల్ పట్టుకొని బయట కూర్చున్న ఒక విజువల్ చూస్తున్నాం. చిన్న వార్త పేపర్లో వేశారు తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్ పేపర్లలో వేశారు, కానీ ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ కానీ ఇంకా ఇతరత్ర ఇవి కూడా ఏ వార్తాపత్రికలు కావచ్చు కూడా పట్టించుకోవట్లేవు. చూడండి, లైట్స్ వేసుకొని బయట కూర్చున్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది, మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అని ఇలాంటి నినాదాలు ముందు తీసుకొస్తూ, అదేవిధంగా ఈ నినాదాలు ముందు తీసుకొచ్చి మహిళలకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఫ్రీ బస్సులు పెట్టి అక్కడ కొట్లాటలు పెట్టి ఈరోజు ఆ యొక్క మహిళలే చూడండి బయట కూర్చున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత సిగ్గుచేటు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆ యొక్క ఆసుపత్రికి సంబంధించి ఒకరు అన్నారు, ఒక మంత్రి ఎవరో కాదు, కొండ సురేఖ అన్నది ఏమనంటే జైలు ప్లేస్లో ఆసుపత్రి కడుతున్నారు మీరు. ఆసుపత్రి అనేది ఊరు బయట ఉండాలి అని ఆ రోజు మాట్లాడిన మాటలు మనం విన్నాం అసెంబ్లీ సాక్షిగా. అలానే ఇప్పుడు కూడా వాళ్ళ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. మరి హాస్పిటల్ ఊరు బయట కట్టిన తర్వాతనే ఆ యొక్క వైద్య సదుపాయాలు సక్రమంగా ఇస్తారేమో. మరి అలాంటి మాటలు మాట్లాడే కాక ఇప్పుడు చూడండి 4-5 గంటల కరెంటు అక్కడ కట్ అవ్వడం జరిగిందంట. మరి అలాంటి టైంలో వెంటిలేటర్ల పైన కావచ్చు, ఇంకా మిగతా చాలా అవసరాలు ఉంటాయి. వైద్యానికి చాలా కరెంటు ముఖ్యమైనది, ఎందుకంటే ఆపరేషన్స్ ఉంటాయి, ఇంకా చాలా వైద్యులకి చాలా అవసరం లైటింగ్ అనేది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ లైటింగ్ లేకపోవడం చాలా దారుణం. ఈ చూడండి, వార్డులో కరెంటు లేకపోవడం, సెలైన్తో సహా వరండాలో మహిళా రోగి అని అయితే ఇక్కడ ఒకటి హైలైట్ అవుతుంది. అదేవిధంగా ఎంజిఎంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం అని అయితే ఒకటి హైలైట్ అవుతుంది. అదేవిధంగా 5 గంటల పాటు రోగులకు ఇబ్బందులు. 5 గంటల వ్యవధిలో నువ్వు కరెంటు ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? గతంలో కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోలే. ఈరోజు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నేను చూపిస్తా, ఆ మాటలు కూడా చూపిస్తా. ఏ ఆసుపత్రి భవనాలు ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారో కూడా అవగాహన లేదు కొంతమంది మంత్రులకి. అసలు నేను మొత్తుకునేది ఏంటంటే, అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అసలు ఎక్కడున్నాడు? ఎలక్షన్ టైంలో ఏదైతే కాటా శ్రీనివాస్కు టికెట్ ఇప్పించేటప్పుడు ఒక పేరు ముందుకొచ్చింది, ఆయనే అడ్డుకున్నారు, ఆయనే అది చేసిండని నీలం మధు ఆరోపించినప్పుడు అవుపడ్డ మంత్రి ఈరోజు వరకు కూడా నాకైతే ఎక్కడ కూడా అవుపడట్లేదు. ఆ రోజు కరోనా ఉన్న టైంలో, ఆ రోజు కరోనా సమయంలో ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్న ఈటల కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, ఎంత మంచిగా పనిచేసిళ్ళు. రోగులకు ఎలాంటి ఇబ్బంది అన్న జరగనిచ్చిరా? మీరు సాధారణ టైంలోనే
అసలు ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారి లాంటి ఎఫెక్ట్ లేని టైంలోనే ఇంత చేస్తే అలాంటి పరిస్థితులు వస్తే మీరు ఎదుర్కోగలుగుతారా అనే క్వశ్చన్ నిజంగా రేజ్ అవుతుంది. అరే మీరు ఒక్కటి కాదు, అన్నీ కూడా మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని, అటు రైతులను కావచ్చు, ఇటు ఉద్యోగులను కావచ్చు, మీ అందరిని కూడా. లాస్ట్కి వస్తే ఆరోగ్యం బాగలేకపోతే అక్కడికి వచ్చేది ఎవరు? ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రమే వస్తారు అక్కడికి. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళే అక్కడ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళైతేనే ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తారు. ఆ సందర్భంలో మీరు వాళ్ళకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇంత కరెంటు లేని పరిస్థితులు చూస్తారని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ కూడా అనుకోలేదు. నేనేం చెప్తున్నా అంటే, నేను ప్రతి వీడియోలో కూడా ప్రజానీకానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఆలోచించాల్సింది. ఈరోజు చూడండి పరిస్థితులు ఎలా వచ్చినాయో. ఇక్కడ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా వరంగల్, ఏదైతే ఉత్తర తెలంగాణకు సంబంధించి పెద్ద దిక్కుగా ఒక ఎంజిఎం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ ఎట్లనో అక్కడ కూడా ఆ ఉత్తర తెలంగాణ మొత్తానికి కూడా ఎంజిఎం అనేది ఒక పేదలకు, నిరుపేదలకు అనేది అక్కడ అందరూ కూడా వైద్యానికి అక్కడికే వస్తారు. మంగళవారం, ఇది ఎప్పుడు మంగళవారం రోజున ఈ యొక్క సంఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆసుపత్రి, ఏదైతే ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగం ఏదైతే ఉందో, ఈ యొక్క వైద్య విభాగంలో అత్యవసరంగా ఉన్న ఏఎంసీ సంబంధించి ఆ యొక్క ఏఎంసీ కావచ్చు, ఆ ఐసోల్యూషన్ అవి కూడా మొత్తం కూడా కరెంటు లేని పరిస్థితి కనపడిందట. నవజాత శిశువుల వార్డులో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు ఇవన్నీ ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలో 4 జనరేటర్లు ఉండగా అందులో 1 మాత్రమే పనిచేస్తుంది. చూసిలా, వీళ్ళ ఇంట్లో కరెంటు పోతే జనరేటర్ రన్ చేయాలి 24 గంటలు. ఈ మంత్రి ఇంట్లో పోతే 24 గంటల పని చేయాలి. ఈ ముఖ్యమంత్రి ఇంట్లో పోతే జనరేటర్ 24 గంటల పని చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ దొంగ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే, కరెంటు కోతలు కరెంటు అధికారులే కట్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఒకవైపేమో నేను దాన్ని ఖండిస్తున్నా, వీళ్ళందరినీ కరెంటు కరెక్ట్ ఇవ్వకపోతే సస్పెండ్ కూడా చేస్తా అన్నాడు. మనం చూసినాం, కేకే ఇంటికి పోయినప్పుడు కూడా కరెంటు పోయింది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము సహించేదే లేదు, కరెంటు సరఫరా ఎక్కడ కూడా అంతరాయం కలిగే ప్రసక్తే లేదని చెప్పిండు. ఈరోజు ఏదైతే జన్మించిన పిల్లలు అక్కడ వాళ్ళు వెంటిలేటర్ల పైన ఉంటే వాళ్ళకు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారంట. రేవంత్ రెడ్డికి అరక్షణం ఏసీ లేకపోతే ఉంటాడేమో అడుగుండి. సీఎంకి అరక్షణం ఏసీ లేకపోతే ఉంటాడేమో అడుగుర్రి. మంచి మంచి కార్లు, మంచి మంచి భవనాలు మొత్తం మీకేనా, మీ మంత్రులకేనా? ఏంది ఇప్పుడు ఈ యొక్క రోగుల పరిస్థితి ఏంది? చాలా దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ యొక్క ఆసుపత్రిలో ఇట్లా ఉంటే, అదేవిధంగా ఇక్కడ అసలు దాని తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం ఒకసారి. దీంతో కరెంటు పోతే ఒక జనరేటర్తో ఆసుపత్రి మొత్తాన్ని విద్యుత్ సరఫరా సాధ్యం కావడం లేదు. హుటాహుటిన ఒక జనరేటర్కు మరమ్మతులు చేయించారు. దీంతో ఐసోల్యూషన్ రోగులకు మాత్రమే, ఈ యొక్క రోగులకు ఐసోల్యూషన్లో ఉన్న ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క ప్రాణాపాయం తప్పిందని అయితే చెప్తున్నారు. ఆసుపత్రిలో నర్సింగ్ స్కూల్ వసతి గృహం వెనుక ఉన్న విద్యుత్ స్తంభంపై ఏదైతే తీగలకు పతంగి దారం తగలడంతో సరఫరా అంతరాయం. చూసిరా ఎంత బద్ధకంగా ఈ యొక్క వ్యవస్థ తయారైందో. పతంగి, ఏదైతే పతంగి దారం దాకి ఆ యొక్క కరెంట్ అంతరాయం జరిగితే
ఆ పతంగి యొక్క దారాన్ని తొలగించడానికి 5 గంటల సమయం పట్టిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేది ఎక్కడనే మీకు ఏర్పడుతుంది. కొన్ని వీడియోలు కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇది భువనగిరిలో, ఇది భువనగిరిలో చూడండి, ఇట్లా లైట్లు వేసుకునే పరిస్థితి తెలంగాణనా ఇది, లేకపోతే మనం ఎక్కడో ఉన్నామా? ఇంత కర్మ ఎందుకు వచ్చింది అసలు? తెలంగాణకి ఇంత కర్మ రావడానికి కారణం ఎవరు? చూడండి, చీకట్లో ఏ రోజన్నా ఇలాంటి వార్త మనం విన్నామా? వినలే కదా. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా వినలే. నేనేమంటున్నా చూడండి, లైట్స్ వేసుకొని గో మన నర్సు ఇంజెక్షన్ లాంటివి కూడా లైట్స్ వేసుకొని వేసే పరిస్థితులు అవపడుతున్నాయి అక్కడ. ఏది భువనగిరి ప్రాంతంలో ఇంజెక్షన్ చూడండి, అంత నైట్లో ఇంజెక్షన్ చేస్తున్నారు. చూడండి, అంత నైట్లో కొద్దిగా ఉండాలి కదా. నువ్వు కరెంట్ ఇవ్వకపోతే లైట్స్ వేసుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి ఆ డాక్టర్లకు వచ్చింది. ఆ డాక్టర్లకు తప్పేం లేదు, అలా రోగికి చికిత్స చేయాలి వాళ్ళు, మరి తప్పదాలకు. నువ్వేమో ఆ నైట్ మంచిగా ఏసీలో పడుకొని ఉంటావు. అదేవిధంగా ఇంకొక వీడియో కూడా చూద్దాం మనం. రెండు అదే వీడియోలు ఉన్నాయి. ఓకే సరే, ఇది భువనగిరికి సంబంధించింది అనుకుంటా. మొత్తానికి ఈ పరిస్థితులు ఈరోజు అక్కడ ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇక మంత్రి మాట్లాడుతాడు, చూద్దాం ఒకసారి. ఎవరైతే ఉంటారో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేషెంట్ తీసుకోబోతాం, సడన్ ఎమర్జెన్సీగా కరెంట్ పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది, 27 కోట్లు కట్టుకుంటారు. వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగినా, ఏం చేయమని సార్ 15 రోజుల్లో ఉండే కేసీఆర్ వస్తే మొత్తం పైకి లేకపోయినా నాకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాట లేదు. రాష్ట్రం చేసి 14 రోజులకి కుదించి, అది కూడా ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పటికి బ్రిటిష్ ఎంసీఏ వాళ్ళ గైడ్లైన్స్ ఏంటంటే 14 రోజులకు ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించిన ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో, ఏదైతే ఇప్పుడు కోమటిరెడ్డి మాట్లాడిండు, ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడిండు. ఇది ఏ డేట్ రోజునంటే వీళ్ళు పబ్లిష్డ్ అయిన ఈ డేట్ ఏదైతే April 25, 2022 ఏదైతే 12:01 AM అయితే ఈ యొక్క IST అనేది ఒకటి రిలీజ్ చేసింది వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తూ. ఎన్ని ఫ్లోర్లు ఇక్కడ మీకు అవపడుతుంది? 14 ఫ్లోర్స్. ఈ యొక్క దొంగ మంత్రి ఎంత సిగ్గుమాలిన చర్య అది. ఈయనంట 27 ఫ్లోర్ల నుంచి అంట 14 ఫ్లోర్లకు తగ్గించిండంట. అదే మీరు అంతా మీ దొంగ చేష్టలు ఎట్లా ఉంటాయంటే, మొత్తం మేమే చేస్తున్నాం, మొత్తం ఇదంతా ఇలా చేసిరు. కేసీఆర్ అంట చెప్పిండంట కదా ఆ అధికారులకి, ఎత్తేయండి 27 ఫ్లోర్లు లేపేయండి, 14 ఫ్లోర్లు కాదు అంటే పర్మిషన్లకు విరుద్ధంగా లేపండి అనే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి కదా కొంచెం అయినా మాట్లాడటానికి. 14 ఫ్లోర్లే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, ఆ టీమ్స్ కడుతున్నారు, నీకు అవగాహన ఉండదు. ఇంకొక మంత్రి ఎవరు, బ్యారేజ్కి బ్రిడ్జికి తేడా తెలియదు. అరే మీరు ఈ యొక్క వైద్య రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? కనీసం పేద ప్రజలు వెళ్ళే హాస్పిటల్స్ ఇవన్నీ, వీటిపైన రాజకీయాలు చేస్తున్నారు. అసలు అవగాహన లేని వాళ్ళని తీసుకుంటే ఇలానే ఉంటుంది. అవగాహన లేని వాళ్ళని ఏదో మాటలకు పడిపోయి గెలిపిస్తే ఇలానే ఉంటుంది పరిపాలన విధానం. ఈరోజు మాట్లాడరే, ఎక్కడ భువనగిరిలో కావచ్చు, ఎంజిఎంలో ఈ పరిస్థితులు ఉన్నాయని ఏ యూట్యూబ్లో
మాట్లాడరే? యూట్యూబ్ ఛానల్స్ కొన్ని భజన బ్యాచ్లు ఉన్నాయి కదా, గత ప్రభుత్వం పైన చిన్న చీమ కుట్టినా కూడా ఆ యొక్క హాస్పిటల్లో చీమ కుట్టిందంట అని ఉరికేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయిళ్ళు? అటు మెడికల్ కాలేజీకి సంబంధించి భద్రాచలంలో ఒక విద్యార్థి చనిపోయింది ఇదే రోజు. ఈ రోజున ఒక విద్యార్థి చనిపోయింది. అసలు మెడికల్ కాలేజీలలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితులు. అసలు విద్యార్థులకు అసలు విద్యాశాఖ కూడా లేడు. ఇటు వైద్యశాఖ అటు విద్యాశాఖ రాష్ట్రానికి వెన్నుముకలా ఉండాల్సినవి. అటు వైద్యశాఖ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అసలు ఆరాధించిన పరిస్థితులు, అసలు ఏం జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. ఇటు విద్యాశాఖ మంత్రి అయితే అసలు పత్తలేడు. ఆయనేమో ఇక ఆడ కూర్చొని మేము అవి ఇచ్చినాం విద్యార్థులకి. ఏ ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వ స్కూళ్ళలో ఎలా చనిపోతున్నారు హాస్టళ్లలో? ఆ భువనగిరికి సంబంధించిన హాస్టల్ విద్యార్థినే కదా ప్రశాంత్ని ఆ భువనగిరి హాస్పిటల్లో అయితే ఆ నుంచి తర్వాత ఆయన పొట్టను పెట్టుకుంది మీ ప్రభుత్వం. కనీసం వీటన్నిటిపైన విచారణ లేదు, ఏం లేదు. ప్రజలారా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అటొకరు ఇప్పుడు ఒక ఆయన వస్తుండు, కాంగ్రెస్ బఠాని మల్లిగాడు అని ఒకడు వస్తున్నాడు. అక్కడ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికైనా మీరు ఈ ఒక్క ఓటుతోటి బుద్ధి చెప్పండి. వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందని మీరు వాళ్ళ ముఖాన చెప్తేనే, మీ ఓటుతోటి వాళ్ళకు బుద్ధి చెప్తేనే ఇదంతా గాడిలో పడుతుంది, మన పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల ఇస్తే ఆ వైద్య కళాశాలలో ఎంతవరకు వీళ్ళు రన్ చేస్తున్నారు అనేది కూడా ఇంతవరకు తెలియలేదు. నేను దానిపైన కూడా నెక్స్ట్ అక్కడికి వెళ్తా, స్టోరీ కూడా చేస్తా. ఈ కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక్క కాలేజీ ఇయ్యదు, ఆ బీజేపీ భజన బ్యాచ్ ఏమో అసలు సప్పుడే చేయదు. వీళ్ళందరూ కేంద్రంలో 2 జాతీయ పార్టీలు ఏవైనా ఉన్నాయో అవి మాత్రం ఢిల్లీ వరకే 2 పార్టీలు, గల్లీలో మాత్రం దోస్తుల్లా వ్యవహరిస్తున్నాయి. ఎంత దారుణం అండి ఇది. దీన్ని రాజకీయం చేయట్లా. పేద ప్రజలకి కావాల్సింది ఉచిత వైద్యం, ఉచిత విద్యారంగం చూస్తేనేమో పిల్లలు అక్కడ సూర్యాపేటలో చనిపోయారు, భువనగిరిలో 2 సార్లు సంఘటన జరిగింది, అటు బాసరలో జరిగింది, ఇప్పుడు భద్రాచలంలో కూడా అదే పరిస్థితి. నువ్వు వచ్చిన కాంచి కూడా ఇంటర్ విద్యార్థులు కూడా చనిపోతున్నారు. నువ్వు వచ్చిన కాంచి కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలకు అందే వైద్యం ఏదైతే ఉంటుందో నాణ్యమైన వైద్యము వాళ్ళకు అందించాలి. వాళ్ళకు అవసరం ఆ హాస్పిటల్కు ఉన్న ఏదైతే సదుపాయాలు ఉంటాయో, ఇప్పుడు అక్కడ 4 జనరేటర్లు ఉంటే ఒకటే జనరేటర్ పనిచేస్తుందట. అంటే మరి ఏం చేస్తున్నారు అక్కడ అధికారులు? ఆ యొక్క హాస్పిటల్ మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు? గడ్డి పీక్తున్నారు అక్కడ ఏమన్నా? ఆ 4 రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? మీ పైన ఉంటుంది కదా. ఈరోజు 5 గంటల కరెంటు పోయింది, అక్కడ ఒక్క పేషెంట్ కానీ ఒక్క శిశువు కానీ చనిపోతే అప్పుడు మీ పరిస్థితి తెలిసేది. ఇప్పటికైనా మిమ్ముల తెలంగాణలో అంటావు కదా రేవంత్ రెడ్డి బట్టలు ఊడబీకి ప్రతిపక్ష నాయకుడిని కొడతా ఉంటావు కదా, వాళ్ళు కాదు నిన్ను కొడతారు ఫస్ట్. అధికారంలో ఉండి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేవు. మెడకు పేకులు వేసుకుంటా అంటావు, బట్టలు ఇప్పుతా అంటావు. ఇవన్నీ వద్దాయా? ఫస్ట్ నువ్వు వీటి పైన ఫోకస్ చేయి. ఆ బఠాని మళ్ళీ ఆ ఏరియాలోనే తిరుగుతున్నాడు. అడుగుర్రి ఎంజిఎంలో ఈ పరిస్థితి ఏంది? ఆ వరంగల్, ఆ యొక్క ఖమ్మం, ఆ నల్గొండ, ఈ 3 సంఘటనలు కూడా ఈరోజు భద్రాచలం సంఘటన కావచ్చు, నిన్న మొన్న జరిగిన ఎంజిఎం కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆ యొక్క ఎమ్మెల్సీ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ అందులోనే ఉన్నాయి. కాబట్టి అక్కడనే ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. గల్లబట్టి నిలదీయండి. ఇన్ని రోజులు మెడకు డప్పేసుకొని ఆ క్యూనిస్ వేదికగా మెడకు డప్పేసుకొని లొల్లి పెట్టేది కదా. ఇప్పుడు నీ లొల్లి ఎక్కడ పోయారని అడుగుర్రి. అప్పుడే గాడిలో పడతారు వీళ్ళంతా. ఆ రోజు వరకు గాడిలో పడరు. ఎందుకనంటే
మిగతా వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, పేద ప్రజలకే కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు కట్టలేరు, ఫ్రీ బస్సులు వద్దు, ఫ్రీ గ్యాసులు వద్దు, మహిళలకు 2500 వద్దు. ఒకసారి హాస్పిటల్కి పోతే నాణ్యమైన వైద్యం అందకపోతే మన పరిస్థితి ఏంది? కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే నీకు లక్షలు అవుతాయి. ఆ 2500 ఏమో నెలకు వచ్చే 2500, లేకపోతే గ్యాస్ మీద వచ్చే 500 ఏమో నీకు అవి పనికిరావు. ఎన్ని సంవత్సరాలు నీకు అలా ఇస్తే 5 లక్షలు అయితే నీ ఆరోగ్యానికి ఎన్ని రోజులు ఆ యొక్క గ్యాదర్ చేయాలి? అవన్నీ నువ్వు ఎంత తిప్పి కొడితే సంవత్సరానికి 30,000, అట్లా 5 సంవత్సరాలకు 1,50,000 వేసుకో. కానీ నువ్వు ఒక్కసారి మేజర్ ఇబ్బందులు వస్తే లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అలా అవుతాయి. కాబట్టి అవన్నీ ఫ్రీ లేవద్దు అనుకుంటా, అవన్నీ వద్దని చెప్పి ఏదైతే వైద్యం విద్య ఫ్రీగా ఇస్తే పేద ప్రజలకి, ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకోలేరు వాళ్ళకు విద్య అందితే మంచి మంచి డాక్టర్లు అవుతారు, మంచి మంచి ఐపీఎస్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు. పేదోడి కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు నాణ్యమైన విద్య ఈ పేద ప్రజలకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క కల్లిబొల్లి మాటలు విని మీరు ఓటేస్తే ఇదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా మీరు ఏ ఓటు వచ్చినా మీ ఎమ్మెల్యే మీ స్థానికంగా మీ దగ్గరకు వచ్చినా గల్లబట్టి అడగండి, మా ప్రాబ్లమ్స్ ఏమైనాయి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అడగండి. ఆ రోజే వాళ్ళలో ఒక చలనం వస్తుంది, ఆ రోజే తెలంగాణలో ఒక మార్పు వస్తుంది, ఆ రోజే ఒక మేధావి వర్గం సలహా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు పక్కవారిని సలహా తీసుకుంటారు. లేకపోతే వీళ్ళ ఆగడాలు ఇలానే కొనసాగుతాయి. ఒకరోకేమో ఇంకా మర్చిపోయిన దాడులు కూడా దారుణం, చచ్చిపోతున్నారు. ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా. ఇప్పటికైనా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు ఏదైతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ యొక్క ప్రాంతాల్లోనే మేజర్ ప్రాబ్లమ్స్ అవపడుతున్నాయి. రైతులు అరేయో రామచంద్ర అని ఏడుస్తున్నారు. విద్యార్థులు 46 జీవోలకు న్యాయం చేస్తా అని రోడ్ల మీద వదిలేసిర్రు. వైద్యానికి చూస్తే హాస్పిటల్ల పరిస్థితి ఇలా ఉంది. ఇవన్నీ మారాలంటే మీరు చైతన్యం కావాలి. ఓటుకు డబ్బిస్తే తీసుకోండి, కానీ మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు మంచి చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. ఒక్కసారి పొరపాటు చేశారు, 5 ఏళ్ళు వాళ్ళ కింద ఉండాలి. 5 ఏళ్ళు ఇలా జరిగితే మన పరిస్థితి లేదని ఆలోచించుకోండి. కాబట్టి ఇప్పటికైనా కొంతమంది మేధావి వర్గం కావచ్చు, కొంతమంది ఛానల్స్ కావచ్చు, ఇలాంటి మనం పబ్లిష్ చేస్తేనే ఇలాంటి యొక్క వీడియోలు కావచ్చు, ఇలాంటి యొక్క సమస్యలు మనము బయటికి తీసుకొస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.